మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నమస్తే సార్. వైఎస్ జగన్ కేసీఆర్ గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి కలవలేదు కానీ, ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంటే ఇది రాజకీయ పరామర్శలు అనుకోవచ్చా? అంటే డెఫినెట్‌గా రాజకీయ నాయకులు ఏ పని చేసినప్పుడు కూడా అంతర్లీనంగా రాజకీయం ముడిపడి ఉంటుంది. అదేదో మామూలు ఫార్మాలిటీగా సంప్రదాయబద్ధంగా నేను ఆయన తాలూకు ఆత్మీయుడిగా కలిశాననుకుంటే ఇప్పుడే కలవాలా? పడిపోగానే వచ్చి కలవచ్చు కదా! అందువల్ల దాని వెనక తప్పకుండా రాజకీయ కోణం ఉంటుంది. రాజకీయ కోణం లేకుండా కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఓటమి అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా పరాజయం పొందారు. మరి ఏమిటి కారణాలు? అంటే వాళ్ళు మాట్లాడుకుంది అదే కదా! ఏ కారణాలు కేసీఆర్‌ని ఒంటరివాణ్ణి చేశాయి? ఏ కారణాలు కేసీఆర్ లాంటి బలమైన నాయకుడిని పడగొట్టాయి? ఇవి తెలుసుకుంటాడు. ఇక్కడ ఆంధ్రాలో తన తన వైపు ఉన్నటువంటి ఆ ఒత్తిడి, ఆ ప్రెషరు, ఆ టెన్షను, అది కూడా ఏమిటి, హౌ టు ఓవర్‌కమ్ దట్ అనే విషయాలు కనుక్కోవడం కోసం కూడా, మాట్లాడడం కోసం కూడా కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మీద చాలా ఒత్తిడి పడిపోతుంది, చాలా ప్రెషర్ పడిపోతుంది, చాలా విమర్శలకి ఆయన అంటే బానిస అయిపోతున్నాడు. కానీ వీటన్నిటి మీద అతనికి ఒక అండర్‌స్టాండింగ్ కావాలి. ఎవరో ఆత్మీయంగా దగ్గరకు చేర్చుకొని స్వాంతన చేకూర్చే ఒక మిత్రుడు కావాలి గనక వచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరారు. అంటే ఆంధ్రాలో ఒక రాజకీయ వాతావరణం అనేది మొదలైంది. మరి అక్కడి ప్రజలు అన్నని నమ్ముతారా? చెల్లిని నమ్ముతారా? మీరెవరిని నమ్ముతారనుకుంటున్నారు? అంటే ఇక్కడ వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అభిప్రాయ భేదాలు చిలికి చిలికి గాలివానయ్యాయి. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం నిలువుగా రెండుగా చీలిపోయింది. తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ షర్మిలతో అంటే కలిసే ప్రసక్తి లేదు. షర్మిల కూడా అన్నను కలిసే ప్రసక్తి లేదు. అసలు అన్న అని సంబోధించడానికే ఆవిడ కొంచెం ఆలోచిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటుంది కానీ మా అన్న జగన్ అని అంటం లేదు ఎక్కడ. నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా రాజారెడ్డి మనవడు, రాజారెడ్డి వివాహం అంటే నా కొడుకు రాజారెడ్డి వివాహం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడం కోసం వెళ్ళానని చెప్పింది. సానుకూలంగా స్పందించారని చెప్పింది. అతి సామాన్యమైనటువంటి అది ఎక్స్ప్రెషన్ మాట. ఎందుకంటే నువ్వు వెళ్ళావనుకో సీఎంని కలిసామా అంటే ఎస్ కలిశానండి, సానుకూలంగా స్పందించారని అంటారు. అట్లాంటి మాటే వైఎస్ షర్మిల కూడా అన్నారు. ఇక్కడ ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్య బాగా ముదిరిపోయింది. ఈవిడ ఒక మంచి స్టాండ్ తీసుకుంది, ఆయన ఒక వ్యక్తిగతమైన స్టాండ్ తీసుకున్నాడు. ఆవిడకి కొండంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. అప్పుడు 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక అందులో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండడం ఆవిడకి మంచి బలం. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనే అధ్యక్షుడు, విజయం ఉండేది తీసి పారేశారు. ఆయనే అధ్యక్షుడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే వన్ అండ్ ఆల్ ఆయనే మాట. ఆ పార్టీ మీద బలమైన ఒత్తిడి పడుతుంది, బలమైన ఏంటంటే ప్రెజర్ పడుతుంది. ఏమో ఈ పార్టీ నెక్స్ట్ ఉంటుందో ఓడదో. కొంతమంది అంటున్నారు మళ్ళీ జగన్ లండన్కే అంటున్నారు, కొంతమంది దుకాణం సర్దేసుకోండి అంటున్నారు. ఇలా రకరకాలుగా అంటున్నారు. అదే పార్టీలో కూడా అసంతృప్తులు పెరిగిపోయారు. వాళ్ళు అంటే కొంచెం అది టెన్షన్గానే ఉంటుందన్నమాట. ఆ టెన్షన్గా ఉండే కారణాల చేత ఆయన ఇప్పుడు ఆ పుండు మీద కారం చల్లినట్టు చెల్లెమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఇదంతా కూడా రాజకీయంగా మంచి రసకందాయంలో పడినటువంటి సందర్భం ఇది. రాజకీయాలనేవి ఒక కూటమి అనుకోవచ్చు. మరి అలాంటి కూటమిలో వైఎస్ జగన్‌ని అందరూ కలిపి ఒంటరి వాడిని చేస్తున్నారా? లేదంటే కావాలని జగన్ ఒంటరిగా పోరాడుతున్నాడనుకోవచ్చా? అంటే ఎలా అనుకోవచ్చు? ఒంటరిగా పోరాటం అంటే, పోరాటం అనే పదానికి అర్థం ఒకటి ముఖ్యంగా నా దృష్టిలో ఏమిటంటే, పోరాటం ఎప్పుడు చేస్తాం? జనం మంచి కోసం చేస్తాం.
మంచి పరిపాలన అందించడం కోసం చేస్తాం, మన తాలూకు ప్రగతి కోసం చేస్తాం. అంతేగాని వ్యక్తిగతంగా నువ్వు ఎదగడం కోసం చేస్తే అది పోరాటం ఎలాగవుతుంది? స్వార్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ తల్లిని అధ్యక్షురాలుగా మార్చవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ బయట తను తిరిగి జగన్కి ప్రతిరూపంగా తిరిగినటువంటి చెల్లిని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. దూరం చేసుకున్నది జగన, షర్మిల, దూరం చేసుకున్నది విజయమ్మ, జగన, ఆలోచించుకోవాలి. ఇకపోయినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి 150 మంది సభ్యుల్లోనూ ఎవరికైనా నువ్వు ఏ 4 5 తప్ప మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చావా? మిగతా వాళ్ళని కనీసం పలకరించావా? ఎలక్షన్లో ఒక అభ్యర్థిగా నిలబడాలంటే ఒక 50 కోట్లు నుంచి 75 కోట్ల వరకు ఈ రోజున ఖర్చు పెట్టుకోవాలి. ఒక 75 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి అభ్యర్థిగా శాసనసభ్యుడిగా అంటే గెలిచిన తర్వాత ఆయన 4.5 సంవత్సరాలు కూడా గోలు గిల్లుతూ కూర్చోలేడు కదా. ఆయనకి ఏదో పార్టీ పగ్గాలు అంటే పార్టీలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కార్యాచరణ అప్పగించాలి. లేకపోతే ఎందుకు? ఇప్పుడు 4.5 సంవత్సరాలు కూర్చోలేడు కదా. గనక ఇవన్నీ చేసింది ఎవరు? వాళ్ళు నాయకుల జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేశాడు. నిన్నెవరు సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్మని చెప్పాడు? నిన్నెవరు మన కొడాలి నాని బూతులు మాట్లాడుతుంటే సైలెంట్గా మోగ్గా ఉండమని చెప్పాడు? అక్కడ ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్, ఒక పక్క పేరు నాని, ఒక పక్క రోజా, వీళ్ళందరూ ఒక పక్క అంబటి రాంబాబు, వీళ్ళందరూ పేటరేగిపోతుంటే నాయకుడిగా నువ్వు మందలించవలసిన అవసరం లేదా? చెడు ఎవరు చేసుకున్నారు? వాళ్ళు చేశారా, నువ్వు చేసుకున్నావా? ఆ రోజే వాళ్ళ మందలించినట్టు ఇంతవరకు ఉండేది కదా కాదు కదా, ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఏమిటి జగన్ పాలన? ఏంటి ప్రజాస్వామ్యం? ఏంటి బూతులు? ఏంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని జనం విసుగెత్తిపోలేదు? అందువలన ఇదంతా ఎవరు చేశారంటావు? జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? ఒకవేళ ఒక నిరుద్యోగ సంస్థ అవి ఏవైనా దాని మీద యాక్షన్ తీసుకున్నావా? ఇవన్నీ చేసింది ఎవరు? నువ్వు చేసావు. ఎంతసేపు బటన్ నొక్కుతాను అంటావు కానీ దావూస్ వెళ్ళావు, వెళ్ళి ఏం తీసుకొచ్చావు? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు? అంటే పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి నీ కూతురులను చూసి వచ్చావని చెప్పి ప్రజలందరికీ తెలుసు. పోనీ నువ్వేం పెట్టుబడులు తెచ్చావో ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు, ఉన్నవి పోయినాయి. అంటే ఎవరు దూరం చేసుకున్నట్టు? ఎవరు ఈ స్థితికి కారణం ఎవరు ఆలోచించుకుంటే ఆయనకి అర్థం అవుతుంది. ఈ మధ్య ఒక విషయం అనేది బాగా ట్రోలింగ్ అవుతుంది సార్. అదేంటంటే సోషల్ మీడియాలో గుడివాడ అమర్నాథ్ అంటే స్టేజ్ మీదకి వెళ్ళి నీ రుణం తీర్చుకోలేకపోతున్నానని చెప్పి ఏడ్చాడు. దాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారనమాట. అంటే నువ్వేం సాధించావని. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక ఐటీ మినిస్టర్‌గా ఆయన విఫలమయ్యాడంటారా? ఐటీ మినిస్టర్గా నువ్వు అంటున్నావు, గుడ్లు మినిస్టర్ అని ప్రజలు అంటున్నారు. కనుక మరి ఏ మినిస్టర్ అయినప్పుడు కూడా ఏడుస్తారమ్మా. ఆయన కొంచెం సెన్సిటివ్ అనుకుంటాను, అందుకు బయటపడ్డాడు. కానీ అందరూ ఏడుస్తారు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు ధనమాన ప్రాణాలన్నీ కూడా సమర్పించుకొని పార్టీలోకి వస్తారు. ఆ పార్టీలో తప్పించేసినట్టయితే, పార్టీలో సీట్ ఇవ్వకుండా పోయినట్టు వాళ్ళు ఏం కావాలి ఇప్పుడు? అందువలన ఒక అమర్నాథే కాదు, ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు, ఒక విడుదల రజనీ కాదు, ఒక రోజే కాదు, పేరు నాని కాదు, అందరూ ఏడుస్తారు. బట్ ఎందుకంటే ఎవరికైనా సీటు దక్కినట్టయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, సీటు దక్కకపోతే వాళ్ళు ఏడుస్తారు అన్నమాట, బయటపడతారు. గోరట్ల మాధవ ఆయన కూడా నువ్వు ఎలా గెలుస్తావు చూస్తా అంటున్నాడు. అలా విజయసాయి రెడ్డి తాలూకు బంధువు ఆయన కూడా చెప్తే తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ అంటున్నాడు అన్నమాట. మరి అన్నింటిని ఎలా చూస్తామంటే ఇదంతా నువ్వు చేసుకుంది, ఎవరు చేయరు కదమ్మా. మంచైనా అందుకే పాత ముతక సామెత ఒకటి ఉంది, ఎవరు తీసిన గోతులో వారే పడతారని చెప్పేసి. ఈరోజు అదే అయ్యింది. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే పేర్ని నాని కొడుకు కిట్టు తనకి ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలు అనేది అప్పగించారు. అయితే మరి అక్కడి ప్రజలు అంటే మచిలీపట్నం ప్రజలు దాన్ని అంగీకరిస్తారంటారా? పేరుని నానినే వాళ్ళు అంగీకరించలేదన్నమాట. ఎందుకంటే పేరుని నాని ఊరికి మచిలీపట్నం అయినప్పుడు కూడా ఉండేది మాత్రం విజయవాడలో, ఎవరికి అందుబాటులో లేడు. ఈరోజు పేరుని నాని కంటే
మన పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఆదరణ ఉంది మచిలీపట్నంలో. నేను స్వయంగా చూసా. అర్థమైందా? అంటే ఒక 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 ఫాలోయింగ్, ఒక రెస్పాన్స్. జనం నమ్మే నాయకుడు ఎవరంటే అక్కడ మన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నాయకుడు తయారవ్వచ్చు. అక్కడ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అది కూడా. కనుక అట్లాంటి పరిస్థితుల్లో పేరుని నాన్నే ఎవరు చూడరు, పేరుని నాని కొడుకుని ఎవరు చూస్తారండి? మరి ఆయన తాలూకు ఆలోచనలు అన్నీ అలాగే ఉన్నాయి. సీట్లు మార్చడం ద్వారా ఎంత ప్రమాదం అంటే, ఒక సీట్లో ఒక సిట్టింగ్ అభ్యర్థి కూర్చున్నాడంటే 4.5 సంవత్సరాలుగా ఆయన జీవన సరళంతా ఆ ఆ ఆ ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలతో మమేకమై ఉంటుంది కదా. మంచైనా చెడైనప్పుడు కూడా. అయితే ఒక మంచి చేసినట్టయితే ఆయన తప్పకుండా గెలిపిస్తారు. మంచి చేయకపోయినట్టయితే ఎందువల్ల చేయలేదో చెప్పుకొని మొత్తానికి ఇది కాళ్ళ వేళ బ్రతిమాలి మళ్ళీ పదవిలోకి వస్తాడు. లేదంటే అక్కడ ఆయనకు ఆ గౌరవం ఉంటుంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు గెలిచినా ఓడినప్పుడు గెలిస్తే విజేతలు అవుతారు, ఓడిపోతే ప్రత్యర్థులు అవుతారు. ఎలాగైనా వాళ్ళ ప్రజల కోసం వారు పోరాటం చేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అది లేకపోతే సీట్లు ఇన్ఛార్జీలు మార్చేస్తుంటే, ఇప్పుడు ఒక ఊరు రాజు, ఇంకొక ఊరు బంట్రోతు అంటారన్నమాట. అలాగా ఒక ఊరిలో నువ్వు ఉన్నవాడిని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంకొక ఊరిలో పెట్టేటది ఎలాగవుతుంది? అది మంచి విధానం కాదు. ఆయనకి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కాంక్రీట్‌గా ఆలోచన విధానం ఉండదు. ఆలోచనలో అది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయన్నమాట. అట్లాంటి ఫ్లక్చుయేషన్స్‌లో ఉన్నాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి.